పద్మావతి బాధపడుతూ బయట వచ్చి కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి పద్మావతి పక్కన కూర్చుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే లెగిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ తన చెయ్యిని పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి ఒక్కసారి నన్ను చూడు పద్మావతి, నీతో మాట్లాడాలి పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం పద్మావతి, నీతో ఒక్కసారి మాట్లాడాలి పద్మావతి, నువ్వు నాతో మనసు విప్పి మాట్లాడు పద్మావతి, నేను కూడా నీతో మనసు విప్పి మాట్లాడుతాను పద్మావతి, ఇలా మౌనంగా ఉండడం నాకే చాలా బాధగా ఉంది పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే అక్కడ నించొని ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం, చైత్ర విషయంలో ఏదైనా చెప్పాలి అని అంటే అది నీకే చెప్పాలి పద్మావతి, ఆ విషయాలన్నీ నీకు చెప్తాను, కొంచెం సేపు నించొని ఉండు పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా ఇరిటేషన్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం, పద్మావతి, ఏ మగవాడైనా ఇలా చేసి ఉంటే ఇంకొక ఆడదాయి గట్టిగా కాలర్ పట్టుకొని నిలదీసి నన్ను ఎందుకు ఇంత మోసం చేశావు అని చెప్పేసి అయితే నిలదీస్తూ ఉంటుంది. కానీ పద్మావతి, నువ్వు మాత్రం అలా చేయలేదు, ఎందుకు పద్మావతి, నా మీద ఎందుకు నీకు అంత నమ్మకం, అయినా సరే నా మీద ఎందుకు ఇంత ప్రేమ పెట్టుకొని ఉన్నావు పద్మావతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే నించొని అక్కడ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, పద్మావతి, నువ్వు అలా మౌనంగా ఉంటే నాకు చాలా భయంగా ఉంది పద్మావతి, ఏదో ఒకటి మాట్లాడు, లేదంటే నన్ను తిట్టు, లేదంటే కొట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.